మీ పరువు తీసుకుంటే తీసుకున్నారు, తెలంగాణ రాష్ట్రం ఇజ్జత్ ఎందుకు తీస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు బీజేపీ నేతలు. తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఎగతాళి చేయడం సరికాదన్నారు కమలనాథులు. మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి కుల్లంకుల్లాగా వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరిస్తుంటే విపక్షాలు ఎందుకు విమర్శిస్తున్నాయని రివర్స్ అటాక్ దిగారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పాలన చేతకాక రేవంత్ రెడ్డి చేతులెత్తేశారని విమర్శించారు ఆయన. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇటువంటి సందర్భంలో అన్ని దిగమింకొని తనను నమ్ముకొని ఓట్లేసిన ప్రజలకు ధైర్యాన్ని చెప్తాడా? అధైర్యంతో ఉన్నటువంటి వ్యక్తి అధైర్యాన్ని చెప్తాడా? ముఖ్యమంత్రి యొక్క అధైర్యాన్ని బయటపడ్డది. నేను అయిపోయి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు మొత్తం కాదని చెప్తే చేతులు చేసి ఎవరైనా గురిగా మీ కర్మ, మీరు ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు, మీ చిట మీది. ఒక వ్యక్తిని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి మొత్తం తెలంగాణను కించపరుస్తున్నారని మండిపడ్డారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. ఇవాళ తెలంగాణ ప్రజల ముందు చేతులెత్తేసి ఎల్లకిలపడ్డాడు రేవంత్ రెడ్డి. ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని, ఒక పార్టీని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ పర్వంతా తీసింది రేవంత్ రెడ్డి తప్ప ఇంకెవరు కాదు. ఓట్ల కోసం అలవికాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు గ్యారంటీలను అమలు చేయలేక ప్రజలను నిందిస్తుందని మండిపడ్డారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకొని తీరా ఇప్పుడు అధికారులకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఇవాళ కూనీ రాగాలు తీస్తూ ఉన్నారు. ఉచితాల పేరు మీద మీరు మభ్యపెట్టి ఇప్పుడు తీరా చూస్తే ఏది సాధ్యం కాదంటున్నారు. 4000 పెన్షన్లు అన్నారు, నిరుద్యోగ వృద్ధి అన్నారు, అది తులం బంగారం అన్నారు, అన్ని కూడా అడ్డకెక్కించి బీఆర్ఎస్ బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి నిజాయితీగా ఉన్న విషయాన్ని ఖుల్లంఖుల్లా ప్రజలకు చెప్పారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బయట ఒక మంచి కోటేసుకొని లోన చినిగిన చొక్కా పెట్టుకొని ఆత్మ వంచన, ఆత్మ బలిదానాలు, అంతరాత్మని చంపుకొని బతికేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానే కాదు, ఇందిరమ్మ ప్రభుత్వం అంతకంటే కానే కాదు. షో పాలిటిక్స్ చేయటం ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి తెలియదు. నిజాన్ని చెప్పాలి, ప్రజలకు చెప్పకపోతే, నా ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పకపోతే ఎవరికి చెప్తామో. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ బీజేపీ నేతలు తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్.